హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 14ని చూద్దాము. యూలీ, నీకు ఎలా ఉంది? నీకేమైందో ఏమో అని మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? యూలీ, నువ్వు లీసన్ కనిపించకుండా పోయి 1 డే అవుతుంది అని ఆండ్రాన్ అంటూ ఉంటే, ఏంటి ఒక రోజేనా? మేము అక్కడికి వెళ్ళి 3 నెలలు అవుతుంది కదా అని యూలీ అనుకుంటూ ఉంది. యూలీ, లీసన్ ఎక్కడా? మీరిద్దరూ కలిసే వెళ్లారు కదా, లీసన్ ఎక్కడున్నాడో దయచేసి చెప్పు యూలీ అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, అది విని యూలీ వేగంగా అక్కడి నుండి లేక్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంది. హే యూలీ, లీసన్ ఎక్కడున్నాడు? ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంది? రే అసిస్టెంట్, ఆగురా, లీసన్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, తనకి ఏమైంది అని పియాన్రన్ అడుగుతూ ఉంటే, అంతా నీ వల్లనే, లీసన్కి మాత్రం ఏమైనా జరిగితే నేనే నిన్ను చంపేస్తాను. రే, నాకు లీసన్ అంటే చాలా ఇష్టం రా, నేనెందుకు తనని గాయపరుస్తాను? ఇక్కడేమో మన హీరో మళ్ళీ ఆ మర్మభూమి దగ్గరికి వెళ్తున్నాడు. రే బుడ్డోడా, ఇదిగో చాక్లెట్. హై, చాక్లెట్ అనేసి వాడు దాన్ని తింటూ ఉన్నాడు. ఏంటి అంత స్పీడ్గా తినేసావు? ఆహా, వీడు మళ్ళీ మనల్ని చితకబాదేలా ఉన్నాడే అనుకుంటూ ఉండేలోపే అతను హీరోని చితకబాదుతూ ఉన్నాడు. రే రే, ఒక్క నిమిషం ఆగురా, నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాంరా అని హీరో అంటూ ఉంటే, అతను మాత్రం హీరోని మాట్లాడనివ్వకుండా వీరబాదుడు బాదుతూ ఉన్నాడు. నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు వాడిని హ్యాండిల్ చేయలేవు అని, కానీ నీ ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటున్నాను. రే వాంగాయ్, చూడు, లీసన్ వాడి చేతిలో బాగా ఇరుక్కున్నాడు, కానీ వాడు దేన్ని చూడలేడు. రే ముసలి, నువ్వు ఇప్పుడేమన్నావు? నేనేమనలేదే. అప్పుడే మన హీరోకి తాత ఇచ్చిన క్లూ అర్థమవుతూ ఉంది. ఇక్కడేమో మన హీరోయిన్ మళ్ళీ ఆ లేక్లోకి దూకేస్తూ ఉంది. తాత, చాలా చాలా థ్యాంక్స్, కానీ నువ్వేం బాధపడకు, నా బాధ్యతలన్నీ తీరిపోగానే నేను యూలీతో కలిసి ఇక్కడికి వస్తాను అని లీసన్ అంటూ ఉంటే, పోరా పిచ్చి, నువ్వు నన్నే మోసం చేస్తున్నావా? సరే తాత, నేను వెళ్ళేసి వస్తాను అనేసి హీరో మళ్ళీ ఆ మర్మభూమి దగ్గరికి వస్తున్నాడు. రే బుడ్డోడా, ఈ రోజు నువ్వు నన్ను ఎలా కొట్టగలవో నేను కూడా చూస్తానని హీరో అనుకుంటూ ఉన్నాడు. అతని తలలో ఉండే ఆ చుక్కలే అతని బలహీనత. వెంటనే హీరో అతని దగ్గరికి వెళ్ళి, రే బుడ్డోడా అని అంటూ ఉంటే, ఏంట్రా మళ్ళీ దెబ్బలు తినడానికి ఇక్కడికి వచ్చావా? ఇదిగో తీసుకో. కానీ ఇప్పుడు ఆ బుడ్డోడు మన హీరోని కొట్టలేకపోతూ ఉన్నాడు. నన్ను ఇన్ని రోజులు చిత్తక బాధుడు బాధావు కదరా, నన్నే కొడతావా? ఇది నా టర్న్ అనేసి హీరో బుడ్డోడి మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉన్నాడు. రే రే, నాకు నొప్పిగా ఉందిరా, నన్ను వదిలేరా ప్లీజ్, ఇదిగో బాగా అనుభవించు అని హీరో కొడుతూ ఉన్నాడు. అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలే అన్నా. సరే, ఇంతకి దారు ఎటువైపు ఉందిరా? అదిగో అన్నా, అక్కడుంది. వెంటనే హీరో అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్, లీసన్, నువ్వు లేని ఈ లోకంలో నేను ఎలా ఒంటరిగా ఉండగలను, నేను కూడా అక్కడికే వచ్చేస్తానని వెళ్తూ ఉంది. అప్పుడు హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే, అప్పుడు కరెక్ట్గా అక్కడికి హీరో వచ్చి యూలీని పట్టుకుంటున్నాడు. హే పొట్టిదానా, నేను వచ్చేసానని అంటూ ఉన్నాడు. ఇంకేముంది, ఇప్పుడు ఇద్దరు హగ్ చేసుకొని వాళ్ళ ఫస్ట్ కిస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ లీసన్ని చెక్ చేస్తూ ఉన్నాడు. వీడి హీలింగ్ పవర్ ఏమైంది? ఎందుకు వీడి గాయాలు త్వరగా మానడం లేదు? అసలు అక్కడ ఏం జరుగుంటుంది? మాస్టర్, ఇప్పుడు లీసన్కి ఎలా ఉంది అని అందరూ అడుగుతూ ఉంటే, మీరేం బాధపడకండి, వాడు ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే నార్మల్ అయిపోతాడు. రేచంగ్, అలానే అసిస్టెంట్, మీ ఇద్దరు కలిసి లీసన్ని జాగ్రత్తగా చూసుకోండి. నా మిత్రుడి దగ్గర హీలింగ్ పవర్ ఉంది కదా, అయినా వాడు ఎందుకు ఇంకా క్యూర్ కాలేదు? యూలీ, ఇది మా రాజ్యంలో యూజ్ చేసే పవర్ఫుల్ మెడిసిన్, ఇది వాడి గాయాల్ని త్వరగా క్యూర్ చేస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ మో. యూలీ, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొని వస్తాను అనేసి యాన్రాన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో పియాన్రన్ కోపంగా ఇంటికి వస్తూ ఉంది. హే పియాన్రన్, ఏమైంది? అకాడమీ నుండి త్వరగా వచ్చేసావేంటి అని అమ్మ అడుగుతూ ఉంటే, నేను కోపంగా ఉన్నాను అనేసి పియాన్రన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. మేడం, మీరేం బాధపడకండి, నేను వెళ్ళి ఏమైందో కనుక్కొని వస్తాను. ఓకే, వెంటనే వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొనిరా. అంతలో అక్కడికి యాన్రాన్ వస్తూ ఉంది. ఏమైంది? ఇప్పుడే మీ అక్క వచ్చింది, తన వెనకాలే నువ్వు కూడా వచ్చేసావేంటి? ఏమైనా ప్రాబ్లంనా? అదేం లేదమ్మా, నా క్లాస్మేట్ ఒక అబ్బాయికి కాస్త గాయాలయ్యాయి, వాడికి మెడిసిన్ తీసుకుని వెళ్ళడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఫుడ్ ఏం అవసరం లేదు, ముందు బయటకు వెళ్ళు. యాన్రాన్, మీ అక్క ఎందుకు ఇంత కోపంగా ఉంది? స్కూల్లో ఎవరైనా తనతో గొడవ పడ్డారా? తనతో ఎవరు గొడవ పడతారమ్మా, తనే అందరితో గొడవ పడుతుంది. మరి అలా అయితే తను ఎందుకు అంత కోపంగా ఉంది? అమ్మా, అది తను లీసన్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. ఏంటి లీసన్నా? వాడు ఈ రాజ్యం యొక్క గార్డియన్, పైగా వాడు జనరల్ లీ వాళ్ళ కొడుకు కూడాను. వాడు మన పియాన్రన్కి కరెక్ట్గా సరిపోతాడు. నేను వెంటనే వెళ్ళి దీని గురించి లీసన్ వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. యూలీ, నువ్వెందుకు ఇంత డల్గా ఉన్నావు? లీసన్కి ఏమీ కాదు, ఆ మర్మభూమి చాలా డేంజర్ అని అందరూ అన్నారు. యూలీ, నీకేమైనా గాయాలయ్యాయా? లేదు, నాకేం కాలేదు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు నీకు పియాన్రన్ నీడిల్ పాయిజన్ ఇచ్చింది కదా, అది తగ్గిందా? ఓ అదా, ఇప్పుడు అది క్యూర్ అయిపోయింది. అదెలా క్యూర్ అయ్యింది? ఆ దీవిలో ఒక తాత ఉన్నారు, ఆయనే క్యూర్ చేశారు. ఆయన స్వర్గ పుస్తకానికి గార్డియన్. ఏంటి, స్వర్గ పుస్తకానికా? అవును, ఆ తాత అలానే అన్నారు. సరే, నువ్వెందుకు డల్గా ఉన్నావుమో అని యూలీ అడుగుతూ ఉంటే, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానని అంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి తారా వచ్చి, రే అన్న,
నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? సరేరా, వచ్చి మెడిసిన్స్ వేసుకో. ఏం మెడిసిన్ అని యూలి అడుగుతూ ఉంటే, అది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మా అన్న నిన్ను మాస్టర్ పిలిచారు కదా, వెళ్ళు. తారా ఇప్పుడు ఏదో చెప్పబోయింది కదా, ఏంటది అని యూలి అడుగుతూ ఉంటే, అదేం లేదని మో అంటూ ఉన్నాడు. రే లీసన్, నువ్వు లేచావా అని ఫెంగ్ అంటూ ఉంటే, అది విని యూలి లోపలికి వెళ్తూ ఉంది. మిత్రమా, నీకెలా ఉంది? నీకోసం మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? రే నా చెయ్యిరా, సారీరా. మిత్రమా, నీకేమైంది? ఎందుకు నీ గాయాలు ఇంకా క్యూర్ కాలేదు? అది నేను ఆ మర్భభూమికి వెళ్ళినప్పుడు నాకు కాస్త గాయాలయ్యింది. ఒకవేళ అక్కడ తగిలిన గాయాలు ఇక్కడ వెంటనే క్యూర్ అవ్వడం లేదేమో అని హీరో అంటూ ఉంటే, ఓ అలానా? అంతలో అక్కడికి యూలి వస్తూ ఉంది. లీసన్, ఓ వీళ్ళిద్దరికి మధ్య సంథింగ్. రే ఫెంగ్, మనకి క్లాస్ ఉంది కదరా, రా వెళ్దాము. రే చెంగ్, నువ్వు కూడా రారా. లేదు నేను రాను, నేను బాస్కి కాపలా ఉండాలి. రే చెంగ్, తనుంది కదా, తను చూసుకుంటుంది లేరా, నువ్వెందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం, రా వెళ్దాము. ఇక్కడేమో తారా వాళ్ళ అన్న దగ్గరికి వచ్చి, అన్నా నువ్వెందుకు నీ గాయం గురించి యూలితో చెప్పలేదు? తనని కాపాడడానికి ప్రయత్నించినప్పుడే నీకు ఆ గాయాలు అయ్యాయి కదా, దాని గురించి తనకి చెప్పొచ్చు కదా. పర్లేదు వదిలేయమ్మా. అన్నా నువ్వెందుకు నీ లవ్ మ్యాటర్ని తనకి చెప్పకుండా దాస్తున్నావు? నీ ప్లేస్లో నేను ఉండి ఉంటే నేను కన్ఫామ్గా నా లవ్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని. నీ మాటలు వింటుంటే నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నట్టు ఉన్నావే. అవునన్నా, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ అతను మనలా కాదన్నా. వాడికి కాస్త భయం ఎక్కువ, కానీ బాగా తెలివైన వాడు. నేను అతన్ని లవ్ చేస్తున్నానో లేదో నాకే కరెక్ట్గా తెలియడం లేదు. అప్పుడు కరెక్ట్గా అటువైపు ఫెంగ్ చంగ్ అలానే అసిస్టెంట్తో కలిసి వెళ్తూ ఉన్నాడు. అది చూసి తారా నవ్వుకుంటూ ఉంటే, ఓహో అలా అయితే నువ్వు చెప్పిన పర్సన్ ఫెంగ్నేనా? కాదన్నా, అయ్యో సారీ, చూసుకోలేదు. పర్లేదమ్మా, నువ్వు తిరిగి రావేమోనని నేనెంత భయపడిపోయాను. నిన్నెక్కడ చూడలేమోనని నేను కూడా భయపడిపోయాను. ఎలాగో అలాగ నేను బయటకు వచ్చేసాను. సరే లీసన్, ఇంతకీ అక్కడ ఏం జరిగింది? నీకెందుకు ఇన్ని గాయాలయ్యాయి? నేను ఇక్కడికి వచ్చేసాక నువ్వు వెళ్ళి తాతతో గొడవ పడ్డావా? లేదు, తాతకి నేనంటే చాలా ఇష్టం. తను నన్నెందుకు కొడతాడు? కానీ నిన్ను చూడడం కోసం నేను చాలా దెబ్బలు తిన్నాను. సరే, కాసేపు పడుకొని బాగా నిద్రపో. హే పొట్టి, నాకేం పెద్ద గాయాలేమీ కాలేదు. అది మాత్రమే కాకుండా నా దగ్గర హీలింగ్ పవర్ ఉంది కదా. ఇదంతా నా వల్లే కదా లీసన్. నువ్వు ఇప్పుడు నా భార్యవి, నీకోసం నేను తన్నులు తినడంలో తప్పేం లేదు కదా. అంతలో నాన్న అక్కడికి వస్తున్నాడు. రే లీసన్, నాన్న మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను కానీ ఇప్పుడు ఇక్కడికి రాకుండా ఉంటే నువ్వు చేసిన పిచ్చి పనులేవి నాకు తెలుసుండేవి కాదు. వెంటనే నాతోరా, ఇంటికి వెళ్దాము. ఏంటి ఇంటికా? జనరల్లీ లీసన్ ఇంకా పూర్తిగా క్యూర్ కాలేదు, తనకి కాస్త క్యూర్ అయ్యాక ఇంటికి తీసుకుని వెళ్ళండి అని యూలి అంటూ ఉంటే, వాడు నా కొడుకు, వాడి హెల్త్ ఎలా ఉందో నాకు తెలుసు. నాన్న నువ్వెందుకు తన మీద కోప్పడుతున్నావు? రే లీసన్, నువ్వు నోర్మై, వెంటనే నువ్వు నాతో పాటు ఇంటికి రా. లేదు నాన్న, నేను రాను. జనరల్, కాస్త ఆగండి, నేను లీసన్తో మాట్లాడి ఒప్పిస్తాను. లీసన్, 2 రోజులే కదా, నువ్వు ఇంటికి వెళ్ళేసిరా. మిస్ యూలి, నువ్వు చెప్పగానే వాడు ఇంటికి రావడానికి ఓకే చెప్పేశాడు. నేను అలా అనలేదు కదా నాన్న, నేనెప్పుడు అన్నాను వస్తానని? రే వాడిని ఎత్తుకొని రండిరా. నేను ఇదంతా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్టర్. లీసన్ ఆ ఫర్బిడన్ ల్యాండ్ నుండి బయటకు వస్తాడని నేను అస్సలు ఊహించలేదు. మనం అనుకున్నట్టుగానే వాడు టాలెంటెడ్ పర్సన్లా ఉన్నాడు. అందుకే నేను వాడిని నా శిష్యుడిగా చేసుకున్నాను. ఇక మీదట వాడి బాధ్యతని కరెక్ట్గా చేస్తాడు. సరే, ఇంటికి తప్పించుకొని పారిపోయిన ఆ కుండ్లూన్ ప్రజల గురించి నీకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? వాళ్ళు ఉండే ప్లేస్ తెలిసింది మాస్టర్, కానీ ఇంకొంతమంది కుండ్లూన్ ప్రజలు అక్కడికి రాబోతున్నట్టుగా సమాచారం దొరికింది మాస్టర్. వాళ్ళందరూ వచ్చాక ఒకేసారి వాళ్ళందరినీ పట్టుకుందాము. ఈ ఐడియా కూడా బాగానే ఉంది. ఇక్కడేమో యూలి వాళ్ళ మాస్టర్ని మీట్ అవుతూ ఉంది. యూలి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మాస్టర్, నిజంగానే నేను నిన్న ఒక్కరోజు మాత్రమే కనిపించకుండా పోయానా? ఎందుకు అలా అడుగుతున్నావు? లేదు మాస్టర్, నేను ఫర్బిడన్ ల్యాండ్లో 3 months ఉన్నాను. ఏంటి, ఫర్బిడన్ ల్యాండ్నా? అవును మాస్టర్, దాని పేరు మర్మభూమి. ఓహో, ఆ ప్లేస్నా? నాకు ఇప్పుడే అంతా అర్థమైంది. మీరు ఆ ప్లేస్లో 100 రోజులుంటే ఇక్కడ అది 1 రోజు మాత్రమే అవుతుంది. సరే, అది ఫర్బిడన్ ల్యాండ్, టోకెన్ లేకుండా అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. సో నువ్వు లీసన్తో కలిసిల్లావా? అవును మాస్టర్. సరే, ఇంతకీ ఆ టోకెన్ని తీసావా లేదా? లేదు మాస్టర్. యూలి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో మర్చిపోయి వాడితో కలిసి ఎంజాయ్ చేస్తున్నావా? అలా ఏం లేదు మాస్టర్, నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళాను. కానీ లీసన్ ఆ ప్లేస్లో నా ప్రాణాన్ని చాలాసార్లు కాపాడాడు. అందువల్లే నేను ఆ టోకెన్ని తీసుకొని రాలేకపోయాను. నువ్వేమంటున్నావు యూలి? వాడి ప్రజలే మన ప్రజల్ని చంపుతున్నారు, నువ్వు వాడి మీద జాలి చూపిస్తున్నావా? నువ్వు ఇంకోసారి కానీ ఇలా మాట్లాడితే నేను నిన్ను అస్సలు క్షమించను. నాన్న, నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా? జనరల్, మిమ్మల్ని మీట్ అవ్వడానికి పియాన్రాన్ వాళ్ళ అమ్మ వచ్చారు. ఏంటి, ఆవిడ? సరే రమ్మని చెప్పండి. జనరల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీ కొడుక్కి గాయాలయ్యాయని తెలిసింది. నా కూతురు దాని గురించి తెగ బాధపడుతూ ఉంది. వెంటనే లీసన్ని చూడాలని ఒక్కటే గోల చేసి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇక్కడేమో లీసన్ అని పిలుస్తూ పియాన్రాన్ వస్తూ ఉంటే, ఓహో ఈ పిచ్చిదా? లీసన్, నువ్వు ఇక్కడున్నావా? నీ హెల్త్ ఎలా ఉంది? సరే ఇలా తిరుగు, నేను నీ గాయాలకి మెడిసిన్ అప్లై చేస్తాను. హే
పియాన్రా నువ్వేం చేస్తున్నావు? ఒక అబ్బాయిని ఒక అమ్మాయి టచ్ చేయకూడదని నీకు తెలుసు కదా. నేనేం తప్పుగా బిహేవ్ చేయడం లేదు కదా, జస్ట్ మెడిసిన్ అప్లై చేస్తాననే కదా చెప్పాను. అయినా నువ్వెందుకు నా గురించి బాధపడుతున్నావు? అది మాత్రమే కాకుండా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి నా భార్య తప్ప నన్ను ఇంకెవ్వరూ టచ్ చేయకూడదు. రే లీసన్, ఫర్బిడెన్ ల్యాండ్లో నీ తలకేమైనా దెబ్బలు తగిలిందా ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అసలు నీకు పెళ్ళి ఎప్పుడైందిరా? అదంతా నేను నీకు ఇప్పుడు చెప్పలేను, కానీ ముందు నువ్వు ఇక్కడ నుండి బయలుదేరు. లేదు నేను వెళ్ళను. ఏంటి, నా కొడుకుని మీ కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలా? అవును, నా కూతురు మీ కొడుకుని ఇష్టపడుతుంది. అరే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందమ్మా, నువ్వు వెళ్ళి వేరే ఎవరైనా పెళ్లి చేసుకోపో. అబద్ధాలు ఆడుకు లీసన్. అది మాత్రమే కాకుండా పెళ్ళి అనేది పేరెంట్స్ డిసైడ్ చేయాలి. అవును నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు ఇప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న ఉన్నా లేనట్టే అని లీసన్ అంటూ ఉంటే నువ్వేమంటున్నావురా? నీ కాబోయే భార్య దగ్గర నా గురించి అలా మాట్లాడతావా? నాన్న జోక్ చేయకు. నేనేం జోక్ చేయడం లేదు. రేపు ఒకసారి మీ ఇద్దరు జాతకాలని చూపిస్తాము. సెట్ అయితే వెంటనే మీ ఇద్దరు పెళ్లి చేసేస్తాము. అర్థమైంది నాన్న, నాకు బాగా అర్థమైంది. పియాన్రన్, నాకు ఇందులో ఎలాంటి ప్రాబ్లము లేదు. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. కానీ నాన్న, నాకు నీ బాధ బాగా అర్థమైంది నాన్న. మీరు నాకు ఇంకొక అమ్మని తెచ్చిపెట్టాలని ట్రై చేస్తున్నారు కాబట్టి నేను మీకు రెండో పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను నాన్న. రే లీసన్, ఏమన్నావురా? రే చెంగ్, వచ్చి నన్ను కాపాడరా. నాన్న, మీరు మా బాస్ని కొట్టకండి, వీడొకడు. రే లీసన్, నీ సంగతి తర్వాత చెప్తాను. నీకు నిజంగా వీడు కావాలా? నాకు వీడే కావాలమ్మా. సరేరా వెళ్దాము. ఇక్కడేమో తారా దగ్గరికి ఆ యువరాజు వచ్చి తనని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉన్నాడు. రే, నీకు ఆల్రెడీ నేను ఫెంగుని ఇష్టపడుతున్నానని చెప్పాను కదరా, నీకు నేను చెప్పింది అర్థం కావడం లేదా? వెంటనే అతను ఫెంగ్ దగ్గరికి వచ్చి గొడవ పడుతూ ఉన్నాడు. రే, నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏం లేదురా. అలా అయితే మీ ఇద్దరి మధ్య ఏమైనా అక్రమ సంబంధం ఉందా? ఏమన్నావురా? ఏ తారా, ఆ యువరాజు ఫెంగుతో గొడవ పడుతున్నాడు. ఏంటి? వెంటనే తారా అక్కడికి వెళ్తూ ఉంది. ఇలా చూడు, నా గురించి ఏమన్నా అను, పర్లేదు పడతాను, కానీ తారా గురించి మాత్రం తప్పుగా మాట్లాడుకు. అలా కానీ ఇంకొకసారి మాట్లాడితే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఓ, నువ్వు నాతో ఫైట్ చేయబోతున్నావా? రారా తేల్చుకుందాము. రే ఆపండ్రా అనేసి తారా ఆ యువరాజు చెంపని చెల్లుమనిపిస్తూ ఉంది. ఈ దెబ్బ నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా కూడా నువ్వు నన్ను ఫోర్స్ చేసావు కదా, అందుకు. అలానే ఈ దెబ్బ నా దోస్తుని కొట్టినందుకు నిన్ను ఊరికే వదిలిపెట్టనే. ఏం చేస్తావురా? నీకు ఇంకొక దెబ్బ కావాలా ఏంటి? లేదు లేదు, నేను వెళ్ళిపోతాను. రే ఫెంగ్, వాడు నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టచ్చు కదా. నేను అందరిలా కాదు తారా. అది మాత్రమే కాకుండా వాడు నాకంటే కాస్త స్ట్రాంగ్గా ఉన్నాడు. అలా అయితే వాడితో ఎందుకు ఫైట్ చేసావు? వాడు నీ గురించి తప్పుగా మాట్లాడాడు తారా. నా గురించి తప్పుగా మాట్లాడితే గొడవ పడతావా? అవును, సరే నువ్వు ఇక్కడే ఉండు, నీకోసం నేను ఒకటి తీసుకొని వస్తాను అనేసి తారా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.